ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మాది కృష్ణా జిల్లాలో లక్ష్మీపురం పల్లెపాలెం అనే ఒక సముద్ర తీర ప్రాంతము. ప్రియ దేవుని బిడ్డలారా, నేను యేసుక్రీస్తు ప్రభు ఎరగని కుటుంబంలో జన్మించిన వాడిని. నా తల్లిదండ్రులు వారు యేసు ప్రభువుని ఎరగనందున వారికి తెలిసినటువంటి విధానంలో వారు జీవిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో నా తల్లి అనారోగ్యాన్ని బట్టి అనేక వైద్యుల చేత చాలా తిప్పలు పడుతూ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి నయమయ్యేది కాదు. డాక్టర్లను సంప్రదించేవారు, అలాగే భూత వైద్యులను కూడా సంప్రదించేవారు. భూత వైద్యులు వచ్చి మా ఇంటిలో బాగు చేత చేస్తూ ఉంటే మేము బయట ఉండేవాళ్ళము. అలాగున ఇటు సాతాను శక్తుల చేత పీడింపబడుతూ పూర్తి అనారోగ్యానికి గురైపోవటం బట్టి ఒక పర్యాయము బాగా సీరియస్గా ఉన్నప్పుడు సమీపంలో ఉన్నటువంటి భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఈమె బ్రతకదు, చనిపోతుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. వాళ్ళు ఇంటికి తీసుకురావడం జరిగింది. అలాంటి సమయంలో మా గ్రామంలో యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగినటువంటి ఒక తల్లి వచ్చి నా తల్లికి యేసు ప్రభువును గురించి చెప్పి, యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు నిజదేవుడు, ఆయన నమ్ముకుంటే నీ వ్యాధి పోతుందని ఆమె కొన్ని ఆదరించే మాటలు చెప్పటం బట్టి నా తల్లిలో విశ్వాసం కలిగింది. నేను ఇంతవరకు ఎన్నో ప్రభువుని ఎరిగినటువంటి కార్యక్రమాలు చేశాను, కానీ ఎలాంటి ఆరోగ్యం కుదుటపడే పరిస్థితి లేదు. కాబట్టి యేసు ప్రభు అన్న బాగు చేస్తారేమోనని ఆమెలో ఒక ఆశ, నిరీక్షణ వచ్చినప్పుడు ఆ తల్లి ప్రార్థన చేసినప్పుడు నా తల్లి యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ వ్యాధి స్వస్థపరచబడింది. అలాగున యేసు ప్రభు అంటే మా కుటుంబానికి తెలియటం జరిగింది. అంతకుముందు యేసు ప్రభు అంటే ఎగతాళి చేసేవాళ్ళం, చాలా చులకనగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అలాగున యేసు ప్రభు ఎప్పుడైతే మా కుటుంబానికి పరిచయం అయ్యారో మా తల్లిదండ్రులతో పాటు నేను ప్రార్థనకి వెళ్తూ ఉండేవాడిని. చిన్ననాడు నాకు ఆ సమయంలో 9 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసు ఉంటుంది. నేను కూడా నా తల్లిదండ్రులతో పాటు ప్రార్థనకి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని. కానీ భక్తి జీవితం అనేది ఎంత మాత్రమో తెలియదు. పాటలు పాడి వాక్యం టైంలో వెనుకకు వెళ్ళి చర్చిలో పడుకునేవాడిని, నిద్రపోయేవాడిని. అలాగున నామకార్థంగా క్రైస్తవ్యాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళం. ప్రియ దేవుని బిడ్డలారా, వయసు పెరుగుతూ ఉన్నది. నేను దేవుడంటే చాలా నిర్లక్ష్యం చేసేవాడిని, దేవుని సన్నిధికి వెళ్ళేవాడిని కాదు. ఫ్రెండ్స్తో షికార్లు చేయటం, వారితో సినిమాలు చూడటం, వారు ఎలా జీవిస్తే అలాగూ జీవించటం, వారి యొక్క పద్ధతులు అనుసరించటం, ఇలాగున నా వయసు పెరిగే కొలది పూర్తిగా దేవుని సన్నిధికి సమయాన్ని ఇచ్చేవాడిని కాదు. నా తల్లిదండ్రులు చెప్పేటప్పటికి నా ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, మీ ప్రార్థనకు వచ్చిన వారిలో ఎంతమంది నీతిగా ఉంటున్నారు, పలానా వారు ఇలా బ్రతుకుతున్నారు, పలానా వాళ్ళు ఇలా జీవిస్తూ ఉన్నారని వారి యొక్క లోపాలు ఎత్తి చూపించినప్పుడు నాకు కొంచెం బాధ అయ్యేది. ఎందుకనంటే నేను కూడా అలాంటి జీవితంలో ఉన్నాను, నాలో కూడా శ్రేష్టత లేదు, మంచి లేదు కదా అని నేను ఏమీ సమాధానం చెప్పేవాడిని కాదు. అంతేకాదు కానీ నేను కూడా ఈ యొక్క చెడ్డ స్నేహితుల వలన, చెడ్డ సహవాసాల వలన పూర్తిగా పాడైపోవటం, దేవుని సన్నిధికి పూర్తిగా దూరం అయిపోవటం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున నా వయసు పెరిగే కొలది నేను ఇంకా ఇతర రాష్ట్రాలకి పని నిమిత్తం వెళ్ళటము, అక్కడ చెడ్డ అలవాట్లు, కైనీళ్ళు, గుట్కాలు, ఇలా రహస్యంగా మందు తాగటాలు, ఫ్రెండ్స్తో కలిసి షికారులు, సినిమాలు, ఇలా నా జీవితంలో పూర్తిగా దేవునికి విరోధమైనటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ప్రియ దేవుని బిడ్డలు ఎలా బ్రతుకుతున్నటువంటి సమయంలో మా గ్రామంలో 2003లో దైవజనులు అబ్రహమయ్య గారు మొట్టమొదటిసారిగా మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు అంతకుముందు మా గ్రామానికి
ఇదే మండవెల్లి ప్రాంతానికి వచ్చి మారు మనసు పొందుకుని కొంతమంది సహోదరులు, యవ్వన సహోదరులు మా గ్రామానికి వచ్చి ఎవరినైతే కొట్టారో, ఎవరినైతే తిట్టారో, కొట్టిన వారి యొద్దకు వెళ్ళి వారిని పాదాలు పట్టుకుని క్షమాపణ అడగటం, తిట్టిన వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం, దొంగిలించిన వారి యొద్దకు వెళ్ళి దొంగిలించినవి తిరిగి చేయటం, ఇలాగున వారు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరుతూ ఉంటే వారిని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మా గ్రామంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, ఎన్నో చర్చిలు ఉన్నాయి. ఏదైనా లోపం ఉంటే ప్రభువా ఈ పాపం చేశాను క్షమించు అని దేవుని దగ్గరే చెప్పుకునే వాళ్ళని చూసాము. కానీ వీరేమిటి మనుషుల దగ్గర కూడా సరి చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి బ్రతుకులు బ్రతికారు కదా, వీళ్ళు దేవునికి విరోధంగా జీవించారు, పాపంలో బ్రతికారు కదా, వీరేంటి ఇలా మారిపోయారని నాకు ఆశ్చర్యాన్ని కలుగజేసింది ఆ విషయం. నేను అనుకున్నాను, చేస్తే ఇలాంటి శ్రేష్టమైనటువంటి మంచి భక్తి చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు వారు చాలా దుర్మార్గులుగా, దుష్టులుగా, వ్యభిచారులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు కన్నీళ్లతో క్షమాపణ అడగటము, సువార్త చెప్పటం. నాకు వచ్చి సువార్త చెప్పారు, సహోదరుడా నువ్వు యేసు ప్రభువుని చిన్ననాటి నుండి తెలుసుకున్నావు, కానీ యేసు ప్రభు శక్తి ఏంటో తెలియలేదు. మేము మండవేలు వెళ్ళాము, మారు మనసు పొందుకున్నాము, క్రీస్తు ప్రేమనేంటో గ్రహించామని నీవు కూడా దేవుని సన్నిధికి రా అని నాకు కూడా వారు చెప్పేవారు. అలా చెప్తున్నప్పుడు నేను ఆశపడ్డాను, నేను రావాలనుకునేవాడిని. ఒక ప్రక్క నా వ్యసనాలు, నేను ఏదైతే చూస్తున్నానో, ఏవైతే చేస్తూ ఉన్నానో అవి నేను మానలేను కదా, నా వల్ల కాదులే అని నేను వెనకడిగేస్తూ ఉండేవాడిని. 2003లో దైవజనులు సాల్మన్నయ్య గారు మా గ్రామానికి వచ్చారు, మీటింగ్స్ ఏర్పాటు చేశారు. మా ఊరి వెలపల చివర ఆ మీటింగ్ ప్రాంతాన్ని బాగు చేస్తూ ఉన్నారు. అవి మొండల తుప్పలతో ఉంటే బాగు చేస్తూ ఉన్నారు. నేను ఆ రోడ్డు అంటే వెళుతూ ఉంటే మన సహోదరులు పిలిచినప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళాను. వారు పనిచేస్తుంటే వారితో పాటు సహకరించి పనిచేస్తుంటూ వారు ఒక విషయం చెప్పారేమనంటే, ఈరోజు దైవజనులు అబ్రహాయి గారు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. వారు చాలా ప్రభావితం కలిగినటువంటి దైవజనులు. వారు అనేక మందిని దేవునిలోకి నడిపించి అనేక మంది యవనస్తుల్ని దేవుని వైపుకు త్రిప్పి పరిచయం చేస్తూ ఉన్నారు. వాక్యమును రా, నీ జీవితం మార్చబడుతుంది అని చెప్పినప్పుడు నేను వస్తానని వారికి మాటిచ్చి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సాయంత్రం ఇలాగే మీటింగ్కు జరుగుతూ ఉంది. ఆ చుట్టుపక్కల సముద్ర తీర ప్రాంతాల నుండి చాలామంది వచ్చారు. పిల్లరా ఇంచుమించు ఒక 700-800 మంది ఆ ప్రాంతానికి రావటం జరిగింది. ముందుగా ఎవరు వాక్యం చెప్పారు, సాక్ష్యం చెప్పారు. తర్వాత దైవజనులు అబ్రహాయి గారు డయాస్ మీదకి వచ్చారు. ఆయన మొట్టమొదట నేను చూడటం అదే ఫస్ట్ టైం. డయాస్ మీద చూశాను, ఆయన ముఖము చాలా ప్రకాశించింది. దైవజనులు వాక్యం చెప్తున్నారు ఏమనంటే, ఆకాను యొక్క పాపము ఆకాను కుటుంబానికి శాపంగా మారింది. ఆకాను ఒక్కడే పాపం చేశాడు, కానీ ఏ పాపం చేయనటువంటి ఆకాను భార్య, వారి బిడ్డలు, ఆకానికి కలిగినటువంటి సంపద అంతయు ఆకోరు లోయలోనికి తీసుకువచ్చి చంపివేయడం జరిగింది. దేవుని ఉగ్రత వారి మీదకి దిగింది. ఒకని అవిధేయత అనేక మందిని అవిధేయం చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ప్రాణం పెట్టడం బట్టి యేసు ప్రభు యొక్క విధేయత అనేక మంది విధేయం చేస్తుందని దైవజనులు వాక్యం చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతకుముందు ఎన్నో వాక్యాలు విన్నాను, కానీ దైవజనులు మరి ఎంత ప్రార్థనా పరులై ఉంటారో నాకు ఆ సమయంలో తెలియదు. కానీ ప్రియులారా, ఆ వాక్యము నా హృదయాన్ని తాకుతూ ఉంది. నిజమే కదా, నేను మొట్టమొదటగా యేసు ప్రభువుని ఎరిగిన వాడిని, అవిధేయుడిగా మారిపోయాను. నేను నా అవిధేయత నా కుటుంబం మీద పనిచేస్తుంది, నా అన్నదమ్ముల మీద పనిచేస్తుంది. నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని ఆ స్థలములో ఆ వాక్యం విన్నప్పుడు నా హృదయము తెరవబడింది. నేను కన్నీళ్లతో ఆ దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. ఏవైతే వ్యసనాలు నేను మానుకోలేనో అనుకున్నానో, దైవజనులు అబ్రహాయి గారి యొక్క వాక్యము విన్నప్పుడు ఆ వ్యసనాలపై పూర్తి జయం వచ్చింది. దేవుడు వాక్యము ద్వారా నన్ను ప్రభావితం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో నేను ప్రభు కొరకు బ్రతకాలి, నేను అవిధేయుడిగా ఉండకూడదు, విధేయుడిగా మారాలి, నన్ను బట్టి నా కుటుంబం అంతా తెలుసుకోవాలి అనే ఆశ నాలో కలిగినప్పుడు
అక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి ఓలీ హార్మీ ఫెలోషిప్ చర్చికి మా సహోదరులతో కలిసి వెళుతూ ఉండేవాడిని. అలాంటి సమయంలో 2003 ఆగస్టు నెలలో ప్రియ దేవుని బిడ్డలారా మండవెల్లి ప్రాంతానికి రావడం జరిగింది. మా సహోదరుడు మండవెల్లిలో ప్రత్యేక ప్రార్థన ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది, అక్కడికి వెళ్దామని చెప్పినప్పుడు సరే నేను వస్తానని చెప్పాను. ఆ సమయంలో మొదటి శనివారం రాత్రి 7 నుండి తెల్లవారులు జరిగేది, ఆల్ నైట్ జరిగేది. ఇప్పుడైతే రెండవ శనివారం పగలు 9 నుండి 3 గంటల వరకు జరుగుతూ ఉన్నది. పిల్లలు ఆ సమయానికి నేను ఆ స్థలంలోనికి రావటం జరిగింది సహోదరులతో పాటు. ఆ స్థలంలో ఇప్పుడున్నటువంటి మన చిన్న మందిరం ఆ కాంపౌండ్లో అక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరిగేది. పిల్లలు ఆ స్థలంలో అడుగు పెట్టగానే నాకు గొప్ప నెమ్మది, మనశ్శాంతి అని ఏదో తెలియనటువంటి అనుభూతి నా జీవితానికి కలిగింది. ఆ స్థలంలో కూర్చున్నాను, దైవ సన్నిధిలో కూర్చున్నాను. చివరగా దేవుని సేవకులు వాక్యం చెప్పారేమనంటే ఆకాను యోహాను పుట్టడం వలన అనేకులు సంతోషించారు, యెరూషలేములో ఉన్న వారందరూ సంతోషించారు, యోహాను పుట్టుకను బట్టి అనేకులు సంతోషించారు. మరి నీవు పుట్టి ఎవరికి సంతోషం? నీ తల్లిదండ్రులకి సంతోషమా? నీ అన్నదమ్ములకి సంతోషమా? లేక నీ కుటుంబ సభ్యులు, నీ తోటివారు, నీ ఫ్రెండ్స్ నిన్ను బట్టి సంతోషంగా ఉన్నారా? ఎవరికి సంతోషం కలుగుతుందని దైవజనులు వాక్యం చెప్పారు. ప్రత్యేకంగా యవనస్తులకి ఆ వాక్యాన్ని చెప్పడం అనేది జరిగింది. ఆ వాక్యములో ఒక ఉపమానాన్ని కూడా చెప్పారు, జరిగినటువంటి స్టోరీ చెప్పారు. ఆ అడవి ప్రాంతాల్లో వ్యవసాయం చేసే ఆ యొక్క వ్యవసాయకులు వారు వ్యవసాయం చేసేటప్పుడు అడవి పందులు వచ్చి రాత్రికాల సమయంలో ఆ వ్యవసాయాన్ని పాడు చేసేస్తాయంట. కాబట్టి వారు ఒక 2 వైపులా పదునున్నటువంటి ఒక నిలువాటి పొడవాటి కత్తులను వారు తీసుకుని ఒక పిట్ట రక్తాన్ని ఆ కత్తులకు పూసి మరలా ఆరబెట్టి, మరలా రక్తాన్ని పూసి ఆరబెట్టి రక్తాన్ని అదొక ముద్దగా మారే వరకు దానిని ఆరబెట్టిన తర్వాత ఆ చెరువు ఆ యొక్క చేలు గట్ల మీద వాటిని పాతేవారంట. ఇలాగా ఆహారం కొరకు ఆ యొక్క వ్యవసాయంలో ఆ పాడు చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క వ్యవసాయము పాడు చేస్తే వచ్చినటువంటి ఆ యొక్క అడవి పందులు అవి ఆ కత్తికున్నటువంటి ఆ రక్తాన్ని నాకుతూ ఉంటాయి. ఆ నాకేటప్పుడు ఆ కత్తికి పూయబడినటువంటి ఆ రక్తము అది అయిపోయిన తర్వాత తన నాలుకే తెగిపోతూ ఉంటుంది. తన రక్తము ఆ పంది తాగుతూ ఉంటుంది, అడవి పంది. తను అనుకుంటుంది, ఆ పంది అనుకుంటుంది నేను వేరే రక్తం తాగుతున్నాను అనుకుంటుంది. కానీ తన నాలుగు ద్వారా వచ్చిన రక్తము అది మొత్తం ఒంట్లో ఉన్నటువంటి రక్తం అంతా పడిపోయి అది పూర్తిగా చనిపోవటం అనేది జరుగుతుంది పిల్లలు. అలాగున సాతాను ఈ లోకంలో యవనస్తులకి ఈ లోకాన్ని ఎరగా పెట్టి యవనస్తులందరినీ పాపంలోనికి లోకంలోనికి ఈడ్చుకుపోయి చివరకు నరకానికి తీసుకుపోతుందని దైవజనులు వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు నిజముగా నేను ఆ స్థలంలో ఎలుగెత్తి ప్రార్థన చేయటం అనేది జరిగింది. ప్రభు ఆత్మ నన్ను తాకింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నన్ను తాకింది. అలాంటి సమయంలో మా గ్రామం నుండి వచ్చినటువంటి దేవుని సేవకులు నా దగ్గరకు వచ్చి ఈ స్థలంలో కొంతమంది నర్సాపురం మొగల్తూరు ఏరియా నుండి వచ్చి మారు మనసు పొందుకుంటున్నారు, నీవు కూడా మారు మనసు పొందు అని చెప్పినప్పుడు, అయ్యా నేను వచ్చి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, నేను జత బట్టలు కూడా తీసుకురాలేదయ్యా అంటే దేవుని సేవకులు ఏమన్నారంటే, బట్టలదేముందయ్యా దేవుడిస్తాడు, నీకు మారు మనసు పొందాలని ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు విడుదలనిస్తాడని చెప్పినప్పుడు దైవజనుల యొక్క మాటకు లోబడి ప్రియులరా ఈ స్థలంలో నేను ఉండటం అనేది జరిగింది. దైవజనులు ఇచ్చినటువంటి ఒక జత బట్టలు నేను ఉతుక్కుంటూ ఒక జత బట్టలు వేసుకుంటూ అలాగున నా జీవితాన్ని ఇంచుమించు ఈ స్థలంలో 15 దినాలు నా హృదయాన్ని దేవుని ఎదుట ప్రభు పాదాల ఎదుట సరిచేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను అనుకునేవాడిని చాలా మంచివాడిని, నేను ఎవరితో ఎలాంటి పాపములు జీవించలేదు, చాలా మంచివాడిని నేను అనుకునేవాడిని. కానీ
యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నా హృదయాన్ని పరిశీలన చేసుకుంటున్నప్పుడు నా ప్రతి పాపాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నా హృదయ తలంపులు, నా ఆలోచనలు, ఒక అక్కకి, చెల్లికి, తల్లికి తేడా తెలియక నేను తలంచినటువంటి యొక్క తలంపు, చెడ్డగా ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తన అంతయు దేవుడు నా ముందర తీసుకొచ్చి నాకు చూపిస్తున్నప్పుడు నా గుండె చాలా బరువెక్కివవి నేను ప్రార్థన చేసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డాను పిల్లరా. చాలా భారం అనిపించింది. అయ్యో, నేను ఇంతగా చెడిపోయాను, నేను చాలా మంచివాడిని, పలానా వాళ్ళ అబ్బాయి చాలా మంచివాడు అన్నట్లుగా నేను ప్రవర్తిస్తుండేవాడిని, కానీ నా హృదయం ఇంతగా చెడిపోయిందా అని దేవుడు నాకు చూపిస్తేనే కానీ, తెలియజేస్తేనే కానీ నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నేను ఏడ్చి ప్రార్థన చేసుకోవడం అనేది జరిగింది. దేవుడు దర్శించాడు పిల్లరా. ఒక కాడి ఎత్తుకెళ్తున్నట్లుగా దేవుడు చూపించాడు సునాయాసంగా. తర్వాత ఆ దేవుడు కీర్తనల గ్రంథము 45 అధ్యాయము అని దేవుడు మాట్లాడాడు. నేను ఎవరినైతే మోసం చేశానో, ఎవరినైతే కొట్టానో, ఎవరినైతే తిట్టానో, అపహాసం చేసినవి, మోసం చేసినవన్నీ కూడా దేవుడు చూపించాడు. అవన్నీ ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ఉన్నాను. దైవజనులు వచ్చి మాట్లాడేవారు. దైవజనులు తన సాక్ష్యం చెబుతూ ఉంటే, ఆయన జీవితాన్ని పంచుకుంటూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉండగానే మా కళ్ళంట నీళ్లు కారుతూ ఉండేవి. అంత ప్రభావతమైనటువంటి ఆత్మ కలిగి ఉండేవారు దైవజనులు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగున నా హృదయాన్ని ప్రభు సన్నిధిలో సరిచేసుకోవడానికి దేవుడు సహాయం చేశారు. ఇంటి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులకు క్షమాపణ అడిగి, ఇంకా తోటి సహోదరులకు క్షమాపణ అడిగి, అలాగున జీవిస్తున్నటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను నా సహోదరులతో పాటు సేవా పరిచర్యలో బ్రతుకుతూ ఉండేవాడిని. చాలా పేదరికం అనేది చాలా ఎలుబడి చేస్తూ ఉండేది. దైవజనుల అబ్రహాయి గారు సముద్ర తీర ప్రాంత నివాసులను ఎంతగానో ప్రేమించారు. పేదవారంటే మరి ముఖ్యంగా చాలా ప్రేమ చూపారు. 2005లో మా వివాహము ఇదే స్థలములో, అప్పుడు ఇది చెరువు, మీటింగ్స్ ఏర్పాటు చేశారు పందిళ్ళు వేసి. ఆ వెనక పెద్ద డయాస్ వేయడం జరిగింది. దైవజనులు వివాహాలు, వస్త్రము, ఆహారము, దేవుడు చెప్పినటువంటి యొక్క విషయాలు చేయాలని ఎంతో ఆశపడేవారు. పిల్లరా, చాలా ఘనంగా చేయాలి వివాహాలని పెద్ద డయాస్ వేశారు పిల్లలు. అక్కడ సెంటరింగ్ చేసి డయాస్ వేశారు. ఆ సమయంలో వర్షం వచ్చి పాడవుతే మరలా చిన్న మందిరం ఉన్నటువంటి కాంపౌండ్లో అక్కడ ఆ స్థలంలో వివాహాలు జరిగినాయి. ఒకే స్టేజీ మీద 8 వివాహాలు దైవజనులు అబ్రహాయి గారి చేతుల మీదుగా జరిగిన పిల్లరా. చాలామంది ఆ స్థలానికి వచ్చి ఉన్నారు. చాలా ఘనముగా దేవుడు వివాహాన్ని జరిగించి ఉన్నాడు. నా వివాహము చాలా కొంచెం అమౌంట్తో, ఒక 10,000తో నా వివాహము జరిగిపోయింది. అదైనా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రార్థన పెట్టుకుని భోజనాలు పెట్టడం జరిగింది. అలాగున పిల్లరా, దైవజనులు నా వివాహాన్ని ఈ స్థలంలో జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. పిల్లరా, 2008లో నేను ఇక్కడ సహవాసానికి తరిబిది రావడం జరిగింది. పిల్లరా, 2008, 2012 వరకు ఈ స్థలంలో అనేక విషయాలు నేర్చుకోవడం జరిగింది. దేవుడు సహాయం చేశాడు. ప్రభు పిలుపు మేరకు ఆ పరిచర్యకి వెళ్ళడం జరిగింది. పరిచర్యలో నేను జీవిస్తున్నటువంటి సమయంలో నేను కొన్ని విషయాల్లో చాలా అనాలోచనగా ఉండటం అనేది జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి దుఃఖపెట్టే పరిస్థితులు అనేది ఏర్పడినప్పుడు కరోనా సమయంలో నాకు చాలా సీరియస్ అయిపోయింది. పిల్లలారా, ఎంత సీరియస్ అయిపోయిందంటే ఆ బాత్రూమ్కి వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బంది పడేవాడిని. ఆయాసం ఎక్కువ వచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే కరోనా సమయంలో సరైనటువంటి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఎక్కడా లేరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మందులు రాసేవారు, కానీ వారు మరలా పంపించేసేవారు. ఆ మందుల వలన ఎంత మాత్రం రికవర్ అవ్వలేదు. అలాగనే ఇంచుమించు 4-5 రోజులు ఇంటి దగ్గరే ఉండిపోవడం జరిగింది. ఆయాసం పెరిగిపోయింది. నేను 2-3 అడుగులు వేస్తే ఆయాసపడిపోతూ ఉండేవాడిని. చాలా భయం అనేది నాలో అలుముకున్నది. పిల్లరా, మన దేవుని సేవకులు నా విషయంలో చాలా పూసి తీసుకుని పిల్లరా విజయవాడ ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. విజయవాడ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ స్థలంలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా నాకు చాలా సీరియస్ అయిపోయింది. ఒక రాత్రి 12 గంటల సమయంలో
నాకు చాలా ఆయాసం వచ్చి చాలా కేకలు వేస్తూ ఉన్నాను. నా పక్కనున్న వారు ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా కేకలు వేస్తున్నాను, ఆయాసపడిపోతున్నాను. ప్రాణం పోతుందేమో అని భయముతో ఆయాసపడిపోతున్నాను, కేకలేస్తూ ఉన్నాను. కానీ ఎవరు రాలేదు. ఆ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు చెప్పినప్పుడు 12 గంటలు దాటితే ఒక్క డాక్టర్ కూడా వచ్చేవారు కాదు. ఎందుకంటే అప్పటికే వారు చాలా అలసిపోయి రెస్ట్ తీసుకునేవారు. 12 గంటలు దాటితే వచ్చేవారు కాదు. నాకు చాలా సీరియస్ అయిపోయింది, ఆయాసం ఎక్కువైపోయింది. ఆక్సిజన్ సిలిండర్స్లో వాటర్ పోయటానికి, నైట్ డ్యూటీ చేయడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి 2 ట్యాబ్లెట్లు తీసుకుని నా దగ్గరికి వచ్చి ఆ ట్యాబ్లెట్లు ఇచ్చి, అప్పుడు వెళ్ళినప్పుడు ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నప్పుడు నాకు కొంచెం ఉపశమనం అనిపించింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆ రాత్రి నేను చనిపోతానేమో అనుకున్నాను. తెల్లవారిన తర్వాత ఇక నేను మనుషుల్లో లేను, నన్ను నేను కంట్రోల్ తప్పిపోయాను. ఎవరు ఫోన్ చేస్తున్నారు? సహవాసముల సేవకులు, మన దేవుని సేవకులు ఫోన్ చేస్తూ ఉన్నారు, రత్నక్క ఫోన్ చేస్తూ ఉన్నారు. నేను మామూలుగా మాట్లాడుతున్నాను కానీ నాకు ఏమీ అర్థం కావట్లేదు. నాకు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. నాకు అంతకుముందు షుగర్ లేదు, షుగర్ ఎక్కువైపోయింది అనుకుంటా. యూరిన్ వచ్చేస్తూ ఉంటే నేను మంచం పక్కనే ఒక డొక్కు తీసుకుని అక్కడ పట్టుకోవటం, లేవలేని పరిస్థితి ఏర్పడిపోయింది. పక్కనున్న వారు అంటున్నారు, ఈ అబ్బాయికి చాలా సీరియస్ అయిపోయింది, చచ్చిపోతాడేమో అని పక్కన ఉన్నవారు మాట్లాడుకున్నటువంటి మాటలు నాకు వినబడుతూ ఉన్నాయి. అంత దయనీయమైనటువంటి పరిస్థితి. ప్రియదేవుని బిడ్డలారా, సహవాసం అంతా కూడా, సేవకులందరూ కూడా నా కోసం ప్రార్థన చేయటం ప్రారంభించారు. సహవాసం అందరూ కూడా, సహవాసంలో ప్రతి ఒక్కరూ ఇంచుమించు 100 మంది 1000 మంది నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, సహవాసం సేవకులు అందరూ మాట్లాడుకుని గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని దైవజనరల్ అమ్మగారు సేవకులతో మాట్లాడటము, వెంటనే ఆ స్థలానికి దేవుని సేవకులు దానిలయ్య గారు వారి యొక్క సహకారులు అందరూ వచ్చి నన్ను తీసుకుని మరలా విఘ్నేష్ అనే హాస్పిటల్కి తీసుకువెళ్ళటం ఇవి చేశారు. నేను ఏదో కొంచెం కొంచెం తెలుస్తుంది కానీ నాకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినాయి. నాకు పూర్తిగా చనిపోతానేమో అనుకునేవాడిని. భయము నన్ను ఆవరించేసింది. ప్రియదేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో నాకు ఆ నైటు చాలా సీవియర్ అయిపోయింది. నాకు అంతవరకే తెలుసు, హాస్పిటల్ తీసుకువెళ్ళటం తెలుసు అంతే. కానీ తర్వాత 2-3 రోజుల వరకు నాకు ఏమీ తెలియలేదు. పిల్లలారా, దేవుని కృపను బట్టి సేవకుల యొక్క ప్రార్థన, దైవజనుల అమ్మగారి ప్రార్థన వలన దేవుడు నాకు చాలా మేలు చేసి నన్ను బ్రతికించడం అనేది జరిగింది. పిల్లరా, కేవలము ప్రార్థనే. నేను ఆ సమయంలో నా హృదయాన్ని పరిశీలన చేసుకున్నాను. ప్రభు, నేను దుఃఖపెట్టినటువంటి పరిస్థితి, ప్రభు విషయంలో నేను నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థితి అంతా దేవుని దగ్గర సరిచేసుకుని, దేవుని సేవకుల దగ్గర సరిచేసుకుని నా హృదయాన్ని దిద్దుకోవడం జరిగింది. పిల్లరా, అలాగున అపాయకరమైనటువంటి పరిస్థితి నుండి, మరణకరమైనటువంటి పరిస్థితి నుండి దేవుడు నన్ను బ్రతికించి ఈ దినమున మీ మధ్యన నన్ను నిలబెట్టి ఉన్నాడు. పిల్లరా, దైవజనులు వాక్యం చెప్పారు, కేవలము ఆయన కృపే, మంచి కాదు, కేవలము ఆయన కృపను బట్టే నన్ను దేవుడు ఈ స్థలములో నిలబెట్టి ఉన్నాడు. పిల్లరా, నేను సహవాసానికి దేవునికి నమ్మకముగా అంతం వరకు ఉండేలాగున నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా మేము అందరినీ కోరుచు ఉన్నాను. అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి శ్రేష్టమైన సాక్ష్యం. అపాయకరమైన పరిస్థితిలో కేవలము ఆయన కృపే తను రక్షించి మారు మనసుకు నడిపించి పనికిరానటువంటి బ్రతుకును ప్రభు బాగు చేసి ఆయన సేవలో అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నారు. ప్రభు చేసిన మేళ్లకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా రక్షకుడా, సజీవుడా, సర్వాధికారి, నీ అపారమైన ప్రేమ, అనంతమైన కృప మానవులమైన మా పట్ల ఎలాగూ చూపుతున్నావో బిడ్డ సాక్ష్యం ద్వారా మీరు తెలియచేశారయ్యా. పడిపోయి పాడైపోయి నశించిపోయిన బ్రతుకులలో ప్రభా మీరు ప్రవేశించి బ్రతుకుని దిద్ది జీవితాన్ని సరిచేసి పరిస్థితులను అనుకూలపరిచి నీ బిడ్డగా నిలువబెట్టి ప్రభా ఒక యోగ్యుడిగా సిద్ధపరిచావు. అలాంటి ధన్యత ప్రతి ఒక్కరూ పొందుకోవాలని